చూస్తున్నారు మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. ఓం నమః శివాయ. మా ఆత్మీయుడు సురేష్ సబ్నే గారు మన శివయ్య భక్తి సాంగ్ తీసింది, నాకు అవకాశం కూడా ఇచ్చింది ఈయనే. కట్ చేద్దాం సార్ కేక్. సాక్ ఏ సార్ ఓల్డ్ పెట్టుకోవచ్చా? ఓకే. క్లాప్స్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివయ్య భక్తి ఆల్బమ్ సాంగు యూట్యూబ్లో మన సంక్రాంతి పండగకి మన సురేష్ సబ్నే గారు డైరెక్టర్ గారు రిలీజ్ చేశారు. అది చాలామంది చూశారు. ప్రేక్షకుల దేవుళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని ఆదరించారు. అందులో నాకు అవకాశం ఇచ్చారు సబ్నే గారు. ఈ సందర్భంగా సబ్నే గారికి కేక్ ఓకే. తప్పకుండా. ఓం నమః శివాయ. ఓకే. అదే బళ్ళకి దారిచ్చాను. కొంచెమే పెట్టండి సార్, కొంచెమే పెట్టండి. ఓం నమః శివాయ. ఓకే. వీళ్ళకి తినిపిస్తా. ఇదిగో మహాలక్ష్మి. తిన్నాను తిన్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దారా రై. ఓం నమః శివాయ. నువ్వు తిన్నావా? ఓం నమః శివాయ. దమ్ దా, సిగ్గుపడకండి. ఓం నమః శివాయ. దా. అరే అరే కితనే ఇందులో కూడా పెట్టు. ఈ రెండు అవి రెండు. చాక్లెట్లు వేసినారా? చాక్లెట్లు వేసినారా? ఓ ప్లేట్ అంకులాలకి ఇచ్చి. ఇంకెవరైనా ఉన్నారా కింద? అంకులాలకి ఇచ్చేసి. దాన్న కేక్ తినండి. కేక్ తీసుకుంటూ ఉండు 2 నిమిషాలు. ఓం నమః శివాయ. శివయ్య థ్యాంక్ యూ. శివయ్య ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేసినామంట. యూట్యూబ్లో రిలీజ్ చేసినాం. వస్తుంది అది కూడా. జై శివయ్య భక్తి సాంగ్. ఓ మాలమేనా? అరే ఇచ్చినారా? ఇంతకుముందు ఇచ్చారా? ఇచ్చిన వాళ్ళు తీసుకోకుండా తీసుకోవాలి. నాలుగు వేసినా పట్టుకో. పడిపోద్దురా. పట్టుకో. ఓం నమః శివాయ. శివయ్య భక్తి ఆల్బమ్ సాంగు సురేష్ సబ్నే గారి డైరెక్షన్లో. ఓం నమః శివాయ. శివయ్య భక్తి ఆల్బమ్ సాంగు సురేష్ సబ్నే గారి డైరెక్షన్లో నాకు కూడా అవకాశం కల్పించారు.
శివ యొక్క భక్తిదనాన్ని, ఆ శివ యొక్క భక్తి గొప్పదనాన్ని సాటి చెప్పే ఒక కథ. అయితే ఇది సంక్రాంతి పండగకి రిలీజ్ చేశారు. ఇది యూట్యూబ్లో బాగా సక్సెస్ ఇచ్చారు. ఈరోజు సరదాగా మా డాడీ గారు మేము చిన్న కేక్ కట్ చేసుకుని అయితే సబ్ని గారికి నాకు పరిచయం ఎలాగంటే సేమ్ టైం ఎంత అవుతుంది ఇప్పుడు 5-6 అవుతుంది కదా. సేమ్ ఇలాంటి టైమే నేను ఒక 2011లో అనుకుంటా మన డైరెక్టర్ మారుతి గారు అప్పుడు సీనియర్ కాలనీ హెచ్డిఎఫ్సి అక్కడ ఉండేవారు. నేను వేషాల కోసం తిరుగుతూ ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. అయితే ఆయన నాకు పిలిచి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం ద్వారా, మేనేజర్ ద్వారా అడ్డా శ్రీనివాస్ గారు ద్వారా పిలిపించి నాకు వేషం వేయించారు. వేయించడమే కాదు, తర్వాత సుబ్రహ్మణ్యం ఏదో ట్రై చేసుకున్నాడు కదా అని ఆఫీస్కి వెళ్తే తీసిన ఫొటోస్ ఆల్బంలో పెట్టుకుని సినిమా కంపెనీ చూపించుకోవడానికి ఆయన ఫోటోగ్రాఫర్కి చెప్తే పాపం ఒక 5-6 ఫోటోలు నాకు ఇచ్చారు. అందులో యాక్ట్ చేసిన. యాక్చువల్గా అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఫొటోస్ ఎవరికి ఎవరు, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆ రిలేషన్ అలాగే ఉంది. అయితే నేను ఆల్బమ్ పట్టుకుని సేమ్ ఇలాగా ఈ టైం అవుతుంది. ఒక మన ఇక్కడ సాయిరామ్ అపార్ట్మెంట్స్ మన గణపతి కాంప్లెక్స్ దగ్గర సినిమా ఆఫీస్ ఉన్నాయని నేను బిక్కుమంటా వెళ్తున్నా. కరెక్ట్గా ఒక 3 వ్యక్తులు బయటకు వస్తున్నారు. వెళ్ళి కరెక్ట్గా గేట్ ఓపెన్ చేసినట్టు నేను ఉన్నాను. వాళ్ళని బిక్కుమంటా, సార్ ఇది సినిమా ఆఫీస్ అంటే, అవును ఇదే, ఏంటంటే నేను ఆర్టిస్ట్ అంటే, ఆర్టిస్టా ఏం చేశారు, ఇదిగోండి ఆల్బమ్ చూస్తున్నారు. ఆయన చూస్తే ఒక హిందీ ఆయన వాకింగ్ స్టైలు, డ్రెస్, ఈయన హిందీ యాక్టర్ లాగా ఉన్నారా బాబు అనుకున్న. అప్పట్లో 2011 ఏమో, సుమారు 2011-12 కట్ చేస్తే, సరే ఆఫీస్ క్లోజ్ చేస్తాం, నేను డైరెక్టర్నే, ఇందులో అవకాశం ఉంది మీరు చేస్తారని ఆయన వెంటనే సెకండ్ లేట్ కాకుండా చెప్పారు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళటం. తర్వాత 3D థ్రిల్లర్ అని ఒక మూవీ రిలీజ్ అయింది, బాగా ఆడింది. అది యూట్యూబ్లో కూడా ఉంది. అయితే దానికి సుమన్ శెట్టి గారు, తర్వాత మన సంజయ్ గారు, అందులో గిరిజగా 3 హీరోలు, 2 హీరోయిన్స్. వికారాబాద్ ఎక్కడో చేసాం కదా సార్, అది వికారాబాద్ కదా. వికారాబాద్ షూటింగ్ షాక్ అయిపోయా. హీరోలు ఏదో చిన్న వేషం అనుకున్నా. కట్ చేస్తే నేను కొంచెం ఆర్టిస్ట్ అంటే స్ట్రగుల్ ఉంటుంది కదా, నాకు స్ట్రగుల్, హెవీ స్ట్రగుల్, బ్యాక్ పుషింగ్ లేక నేను వెళ్ళటం రావటం అంతా జరిగింది. ఫైనల్గా కట్ చేస్తే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఫోన్ చేసి, సార్ చిన్న వేషం ఉంది అంటే, సరే అని అన్నాను. అంటే ఏదో సరదాగా ఏదో వీడియో చేసుకుంటాడేమో అనుకున్నాను. కట్ చేస్తే సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ చేస్తున్నామని ఒక పోస్టర్ పంపించాడు. షాక్ అయిపోయాను. ఏంటబ్బా నన్నేమో సోలోగా పెట్టేసి ఆ కొండల్లోని మండల్లో నా కాలేజ్ కింద తిప్పితే ఏదోలే అదే వస్తుందేంటి, నేను భ్రమలో ఉన్నాను. కట్ చేస్తే నేను ఈ స్పోర్ట్ మీద అండి సాంగ్, ఇదిగోండి ఆయన సురేష్ సబ్నే, ఈయన భరతనాట్యం, ఇగో సబ్నే గారు అంటే ఈయన శివుడికి భక్తి ఒక నచ్చదు, ఇసేస్తాడు. శివే భక్తుడిగా, అరే ఏంటి శివయ్య అంటే ఏమనుకుంటున్నా, గొప్ప దేవుడు రా నాయన, ఆయన కొలుసుగా బాగుంటుందని నాకు షాకు. అసలు ఏదో ఇలా అలా తిరిగంటే ఏదో తిరగమాట తిరిగేస్తే కట్ చేస్తే ఈ లింక్ ఏంటి, ఆయన మైండ్ ఏంటి కదా. అయితే సంక్రాంతికి రిలీజ్ చేశారు శివయ్య భక్తి ఆల్బమ్ సాంగ్. యూట్యూబ్లో బాగా ఆడుతుంది. ప్రేక్షక దేవుళ్ళారా ఉన్నంత వరకు చూసి మా శివయ్య భక్తి సాంగ్ని మీరు అందరూ మనస్ఫూర్తిగా చూశారు. మీకు ఈ శుభ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఫర్దర్గా నేను ఇక మరి డైరెక్ట్ గారు సురేష్ అబ్నే గారు మాట్లాడతారు. చెప్పండి సార్. అయితే ఒక ఆల్బమ్ శివయ్య ఆల్బమ్ సిద్ధమైన ఆలోచనలో తీసిన తర్వాత దీనికోసం నేను చాలామంది యాక్టర్ల కోసం నేను ఏదైతే ఒక క్యారెక్టర్ ఊహించానో అలాంటి క్యారెక్టర్ కోసం నేను చాలా రోజులు యాక్చువల్లీ సాంగ్ నేను రికార్డ్ చేసి 5-6 నెలల నుండి వెయిట్ చేస్తున్నాను. నాకు కరెక్ట్ ఈ క్యారెక్టర్కి ఒక ఆర్టిస్ట్ ఎవరా అని అర్థం కాలేదు.
చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా, వాళ్ళని వీళ్ళని అందరితో చేపిస్తున్నాం, కానీ ఏది నాకు అనుకున్నట్టు అవుట్పుట్ లాగా అనిపించట్లేదు. ఒకరోజు మన సుబ్రహ్మణ్యం గారు ఇట్లానే చూస్తుంటే సీరియల్గా కనిపించారు. ఓం నమ శివాయ, పరమేశ్వర ఆశీస్సులు. ఆ సీరియల్ కనిపించగానే నాకు అరే ఇతను కరెక్ట్ ఆల్రెడీ ఇంతకుముందు మన మూవీలో కూడా చేశాడు అని నాకు వచ్చింది. ఇమీడియట్లీ పిలిచిన వాళ్ళు చాలా డేట్లు బిజీ ఉండే సీరియల్. బాబు అంత బిజీ కాదు, నాకు ఒక 2 days టైం ఉంటే అన్ని ఒకసారి ఉండే, లేకపోతే మొత్తం ఖాళీగా ఉంటాం. అంత బిజీ కాదు బాబు. అయితే ఒక 2 days జస్ట్ ఒక 2 days అడిగిన. 2 days లీవ్ అంటే అతను వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళు సీరియల్ ఎలా ఎక్కున్నారేమో తెలియదు, కానీ నా కోసం ఒక 2 రోజులు ఇచ్చారు. ఆ 2 రోజుల్లో వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారో ఏం చేయరు, కానీ అసలు చాలామంది చూసిన వాళ్ళు సూపర్, చాలా సూపర్ అని అన్నారు. నాకు చాలా ఆనందం వేసింది పాట. అయితే మేము ఏదైతే అనుకున్నామో దానికన్నా ఎక్కువ అవుట్పుట్ వచ్చింది ఇది మన సుబ్రహ్మణ్యం గారు చేసినందుకు. ఇంకొకసారి మీకు థ్యాంక్ యూ. సురేష్ సబ్నే బ్రదర్ అంటే ఒక తల్లికి జన్మం లేకపోయినా ఒక తల్లి బిడ్డలాగా అనుకోండి. భూదేవి గర్భం నుంచి వచ్చినాము. ఆయన వేరు, నేను వేరు, ఇద్దరు ఈక్వల్గా. ఓకే. అయితే అప్పట్లో సినిమా గురించి చెప్పి మధ్యలో ఆపేసాను ఇందాక. ఈయన షాక్ అయిపోయినా, సుమన్ శెట్టి వాళ్ళు వీళ్ళు హీరో, నేను హీరో ఏంటి అనుకున్నా. కట్ చేసి సినిమా రిలీజ్ చేసిన తర్వాత నేను ఊరు వెళ్ళిపోయా. చెప్పచ్చా సార్? నేను ఊరు వెళ్ళిపోతే ఫోన్ చేసిండు ఈయన. ఫోన్ చేస్తే, సార్ నేను ఇండస్ట్రీ వదిలేసి నేను రావులపాలెం డిపోలో ప్రైవేట్ అండర్టేక్ మీద బస్సు డ్రైవర్గా ఉన్నాను సార్ అంటే, ఏం లేదు ఇట్లాగా డబ్బింగ్ చెప్పాలి అని అన్నాడు ఈయన. 3 years తర్వాత 4 years తర్వాత 2-3 years తర్వాత సరే వస్తున్నా అని నేను బయలుదేరి వచ్చిన. అంటే ఇంకా ఊరోళ్ళు ఎట్లా ఉంటారు, ఇక మన మొత్తం ఇంకా ఇండస్ట్రీ ఉద్దేశం కాబట్టి ఇంకా నేను సోషల్గా నాకు, ఎందుకంటే మా ఊరన్నా మా చుట్టుపక్కల వాతావరణం కన్నతలతో నాకు సమానం, బాగా ఇష్టం అనమాట. సరే వచ్చా, డబ్బింగ్ చెప్పా, వెళ్ళిపోయా. మళ్ళా ఈయన ప్రసాద్ ల్యాబ్లో సినిమా ఫంక్షన్ చేశాడు, పిలిచాడు. మర్చిపోయి అదే డబ్బింగ్ పిలిచినప్పుడు నేను మంచి భోజనం ప్రియుడిని. ఆయన సబ్నే గారు నేను అంటే ఊళ్ళోంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు కదా, మొత్తం ఊళ్ళో బట్టలు అవి ఇంకా మొత్తం ఓపెన్ అయిపోయాను. ఫుడ్ ఇంకా లావుగా ఉన్నాను అనమాట. అయితే నన్ను కిందకి పైకి చూసి కొంచెం అంటే జర్నీ చేసి ఆకలితో ఉన్నట్టుగా చూసి, సరే రండి మంచి భోజనం తినిపిస్తానని చెప్పేసి హోటల్కి పైకి తీసుకెళ్ళిండు. ఆయన ఎదురుగుండా కూర్చున్నాడు, నాకు ఒక ఇస్త్రాకి వేశారు. ఇక చూడండి, మధ్యాహ్నం సాయంత్రానికి సరిపడికి తినేసి పట్టు చూసి, ఓకేనా ఇంకేమన్నా పార్సల్ కట్టించు, నమస్కారం సార్, తినేసా. ఓకే, డబ్బింగ్ అయిపోయింది, వెళ్ళిపోయా. మళ్ళా ఈయన ప్రసాద్ ల్యాబ్లో ఫంక్షన్ చేస్తున్నారమ్మంటే మళ్ళీ వచ్చా, కర్రల బ్యాగ్ కూడా వేసుకుని. ఈయనేమో టిప్ టాప్ అంట, జీన్ ప్యాంటు, హీరోలాగా బొంబాయి హీరోలాగా ఉన్నాడు. నేనేమో ఊరోళ్ళలాగా బిక్కుమంట ఇలాగుంటే చూసి సరే అన్నాడు. కట్ చేస్తాను. నేను అనుకున్నా ఆ బెంచ్ ముందు ఇలా కూర్చున్నా, నన్ను కేకేస్తాడేమో, మా ఊళ్ళోనే ఎవరైనా స్టేజ్ మీద కనపడ్డారని అంటారేమో అని కేకేస్తాడేమో చూశాను. అందులో మాట్లాడుతున్నారు, నన్ను స్టేజ్ మీద కేకలేదు. అప్పుడు అనుకున్నా ఎప్పటికైనా నేను ప్రసాద్ లేవలోనే ఫంక్షన్ చేసి ఈయనే పిలవాలనుకుంటున్నా. కాబట్టి అంటే ఈయన మీద రెవెన్యూ తీసుకున్నాను కదా, మా ఇద్దరికున్న సన్నిహితాన్ని బట్టి మనసులో ఉన్న భావాలు తెలియజేస్తున్నాము, అంతే తప్ప వేరే చెడు అభిప్రాయం లేదు. ఆ రోజు అనుకున్నా ఇలా కూర్చున్న స్టేజ్ ముందు, ఎప్పటికైనా నేను ప్రసాద్ ల్యాబ్లో నేను స్టేజ్ మీద కనపడాలని. అంటే వేరే మూవీస్కి అట్లకి నేను కనపడ్డాను, అది నా ఓన్గా. కట్ చేసి ఇదిగో ఈయన మహానుభావుడు, ఈయన పుణ్యం అంటే నా ఇన్ఫ్లుయెన్స్, అదే నా ఎదుగుదలకి, నా పట్టుదలకి ఈయనే. అయితే సబ్నే గారి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, మనం 100 మాటలు మాట్లాడతామండి, ఆయన కామ్గా అంతే.
ఇంకా ఆయన తర్వాత స్మైల్ అంతే, ఇంకేముండవు, డైలాగులు ఏముండవు. ఆయన మనసులో నుంచి వస్తాయి, ఇలా వస్తుంది అనమాట. ఇలాంటి ఆల్బంలో సినిమాలు వస్తాయి అనమాట. ఆయన ఫీల్ అయిపోవడం అలాంటి ఈగో అలాంటిది ఏముండదు, సంథింగ్ నథింగ్. ఓకే. అయితే నేను లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఎంటర్టైన్మెంట్ తెలుగు షార్ట్ ఫిలిం న్యూ టాలెంటెడ్ అంటే కొత్త వారి కోసం మా అమ్మ నాన్న దేవునిలతో ఇల్లరకం అల్లుడు ఫ్రమ్ రాజమండ్రి కథతో మీ అందరి ముందుకి తొందరలో సురేష్ సబ్నే గారి డైరెక్షన్లో వస్తున్నాను. మిమ్మల్ని అందరినీ అలరిస్తాను. ఓకేనా? అయితే మా అందరూ తీసుకొచ్చాడు. నా ధైర్యం ఏంటంటే నాకు ఈశ్వరుడు అనుగ్రహం, అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళ దయ, వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ బలమే నా ధైర్యం. నా వల్ల ఏమవదు. వాళ్ళ దయతోటే నేను ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నా. అయితే ఒక 3 months నుంచి నేను అది ఫస్ట్ వచ్చింది నా బ్యానర్లో గణేష్ ఫ్రమ్ ఉరవకొండ ఒక స్టోరీ. నెక్స్ట్ రక్షణ, ఓ అమ్మాయి కథ. అంటే సమాజంలో లేడీస్కి సేఫ్టీ లేకపోతే అది సేఫ్టీ ఒక మంచి కోరి చేసినాము. కట్ చేస్తే మన చక్రవర్తి అని కుర్రోడు పాపం అనుకోకుండా పరిచయం అయ్యి, కుర్రోడు అన్నగారు చిన్నదే చేద్దామని అంటే సరే చేద్దామని 60 ఏళ్ళ మనసు. అంటే నేను 60 ఏళ్ళ వృద్ధుడి కింద. అంటే నాది గతంలో రావులపాలెంలో దాసరి సత్యబాబు గారు, మన ఆదిరెడ్డి గారు, పోస్ట్ మ్యాన్ ఉన్నంతలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్నాను. కాస్త కొంచెం చిన్న పేరు ఏదో ఉంది. ఏంటి ఆ నాలెడ్జ్తో ఇలాగ ఒక వీడియో ఉంటే, ఎందుకంటే మా అమ్మని కనీసం మా అమ్మ వయసు వాళ్ళని చూస్తే మా అమ్మ ఉంటే ఎలా ఉంటుందేమో అన్న ఊహించుకోవాలి తప్ప కనీసం మా అమ్మగారి ఫోటో కూడా లేదు. అంత ఏ జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మకి తల్లిదండ్రులు లేకుండా నికృష్టమైన జీవితాన్ని అనిపిస్తున్నాను. ప్రతి సెకండ్ మా అమ్మని నాన్నని తలుచుకుంటాను. కంట్లో ఎప్పుడు కూడా తిరుగుతుంది. ఈ 2 కళ్ళు మా అమ్మ నాన్న ఈ ప్రపంచాన్ని చూపించారు, కానీ నేను వాళ్ళని చూడలేకపోతున్నా. నా ధైర్యం ఏంటంటే నాకు శివయ్య మీద ఉన్న నమ్మకం, నాకు దుర్గమ్మ తల్లి మీద ఉన్న నమ్మకంతో నేను చెప్తున్నాను. నాకు అంత కనెక్ట్ అయ్యి ఉంది. భగవంతుడికి నాకున్న అనుబంధం అలాంటిది. చెప్పాను. పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలు అంటారు కదా, వాళ్ళు అనాథలు కాదు, భగవంతుడు స్వరూపులు వాళ్ళు. ప్రకృతి, భూమి, ఆకాశమే తల్లిదండ్రులు మొత్తం అందరూని. అలాగే పెరిగాను. నేను ఈరోజు ఇలా మాట్లాడుతూ మీ అందరి ముందు ఉన్నానంటే నాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం చేశారు, ఎన్నో రకాలుగా ఆదుకున్నారు. కనీసం వాళ్ళకి నేను ఏమి రుణం తీర్చుకోలేను, కానీ నేను ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. అదే మంచి ఆలోచనతోటి ఇప్పుడు ఇచ్చినాడు ఓకేనా? సారీ, క్షమించాలి. ఓం నమః శివాయ. సబ్నే గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నా నుంచి ఏదో ఆశించలేదు. ఆయనకు ఒక థ్రిల్లింగ్ అనిపించింది అంతే. ఇవ్వాలనుకుని ఇచ్చిండు. కానీ ఎప్పుడో నేను చేసిందని ఇది చేస్తాడని నీకు తెలియదు. ఆ పరమేశ్వరుడు తెలుసు. ఆ పరమేశ్వరుడు ఈ రూపంలో ఈయన నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు తెలుసు. ఈ రూపంలో కలుపుతానండి. కట్ చేస్తే నేను ఈయనకి అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే ఐడియా నాది, రైటర్ని పెట్టి రాయించుకున్నాను. అంటే 3 నెలల నుంచి ట్రావెల్ అవుతున్నానండి. షార్ట్ ఫిల్మ్ అంట, ఎవడొస్తాడో షార్ట్ ఫిల్మ్ అంట, ఎంత ముందు చేసేలా అయిపోయింది, డబ్బులు పోగొట్టుకుంటాడు, రకరకాలుగా వెనకాల మాట్లాడుతున్నారండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఏంటి. ఇప్పుడు డబ్బుల సమస్య కదండి. నేను 3rd క్లాస్లో ఉండగా మా అమ్మ ఎక్స్పైర్ అయితే నేను 30 kilometers వాక్ చేసుకుంటూ 1990లో వాక్ చేసుకుంటూ వచ్చిన క్లైమేట్ నుంచి వచ్చాను. ఈ భూదేవి ఎంత నా తల్లిదండ్రులు నన్ను ఎంత కాబట్టి ఈ రోజుకి ఇలాగ ఉన్నానంటే ఎంతోమంది ఆదుకున్నారు నన్ను. అలాంటిది ఒక అలాగే దాసరి నారాయణరావు గారి దగ్గర నేను అనామకుడికి వెళ్ళాను. అక్కడ మాగంటి సుధాకర్ గారు, ఈడి ప్రసాద్ గారు, బంగారు బాబు గారు, తర్వాత సత్యంబాబు గారు, మధుసూదన్ గారు, తర్వాత తాండవ కృష్ణ గారు ఏంటి వీళ్ళందరూ నన్ను జారదీసి నన్ను దాసరి నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి అమలాపురం అంట నేను ఒక అడుగు మనిషికి వెళ్ళా. నన్ను అలాగా ఇంప్రూవ్ చేశారు. ఆయన దగ్గర ఒక 10 సంవత్సరాలు చేశా. అంటే నేను దాసరి నాన్నగారి దగ్గర పనిచేసేటప్పుడు మేము బంజారాహిల్స్ జెమినీ ఆఫీస్కు ఎదురుకుండా ఉండేవాళ్ళు.
నేను ఈవినింగ్ రెడీ అయిపోయి గోడ దూకి వేషాల కోసం తిరిగి ఉండి దాన్ని తిరిగి నైట్ ఎప్పుడు వచ్చి ఉండి ఎక్కడికి అబద్ధం ఆడి ఉండి. అయితే తర్వాత మన రచయిత కొమ్మనపల్లి గణపతిరావు గారు, తర్వాత ఎంఎస్ కోటారెడ్డి గారు, తర్వాత మన ర్యాలింగ్ నరసరావు గారు డైరెక్టర్ గారు, ఎంఎస్ కోటారెడ్డి గారు డైరెక్టర్ గారు, వీళ్ళు చాలా వరకు నాకు బ్యాక్ పుషింగ్ ఇచ్చారు. అలాగే ఈ కథకి కొంచెం సలహాలు ఇవ్వటం, ఒక హెల్పింగ్ కింద ఇవ్వటం, సర్లే బాగుంది కథ చేసుకో ఎప్పటికైనా బాగుంటామని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. 3 months ట్రావెల్ అవుతున్నా. ఎవరెవరు మనస్తత్వాలు ఏంటి అంటే అవసరం లేదు నాకు. బట్ ఏంటంటే నేను ఆర్టిస్ట్గా నాకు వేషాలు ఉన్నాయి, చేసుకుంటున్నా. నేను ఏం చేసినా ఆర్టిస్ట్గానే పేరు వస్తుంది. లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఎంటర్టైన్మెంట్స్ మా మిస్సెస్ పేరు, నా పేరు కలిపి ఉంటుంది. ఆ బ్యానర్ ఎప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా అయ్యే వస్తాయి. నాతో ట్రావెల్ అయ్యి నన్ను నమ్మి, నన్ను విశ్వాసంగా నమ్మి నాతో ట్రావెల్ అయిన వాళ్ళకి నేను ఎవరికి ఏంటి అనేది వాళ్ళకి వేస్తాను. అంటే ఇల్లరకం అల్లుడు ఫ్రమ్ రాజమండ్రి స్టోరీ తీసి ప్రసాద్ ల్యాబ్లో కానీ ఫిలిం ఛాంబర్లో కానీ దర్శక నిర్మాతలని పిలిచి నేను ఫంక్షన్ చేస్తాను. ఇది మాత్రం 100% కరెక్ట్గా నేను తీసి డైరెక్ట్ గారిని ప్రమోట్ చేస్తా. నా రివెన్యూ తీర్చుకుంటాను. స్టేజ్ మీద పిల్లలేదు కదా సరదాగా అంటున్నారు. షూటింగ్ అంటున్నారు, నిజమేనా? షూటింగ్ అని చెప్పి చాలామంది మా అమ్మాయిలు చెప్తున్నారండి. ఇట్లాగంటున్నారు. ఇది నిజమా అబద్ధమని నేను ఫంక్షన్ చేసి రిలీజ్ చేస్తాను కదా, అప్పుడు నేను ఇప్పుడు వరకు